హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ వీడియో వచ్చేసి సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. వికాస సిద్ధాంతాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. కోల్బర్గ్ వికాస సిద్ధాంతం, నైతిక వికాస సిద్ధాంతం, పియాజే సంజ్ఞాత్మక వికాస సిద్ధాంతం, చోమస్కి భాష వికాస సిద్ధాంతం, నెక్స్ట్ కాల్ రోజర్స్ వాయు వికాస సిద్ధాంతాల గురించి ఈ ప్రాక్టీస్ బిట్స్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ వచ్చేసి పియాజే ఏ దేశస్థుడు? స్విట్జర్లాండ్ దేశస్థుడు. నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. ఆప్షన్స్ చదువుకునేది కొంచెం లేట్ అవుతుంది, సో నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను. చూడండి, పియాజే ఏ దేశస్థుడు అంటే స్విట్జర్లాండ్ దేశస్థుడు. పిల్లలు ఆడే ఆట కాకపోయినా దాని పోలిన ఆటలు ఆడటం అనేది ఏ క్రీడ అవుతుందంటే సంసర్గ క్రీడ. నెక్స్ట్, వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సామాజిక, ఉద్వేగాత్మక సమస్యలను ఎదుర్కొంటూ అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశను కౌమార దశ అన్నది ఎవరంటే కోహ్లన్ అనమాట. నెక్స్ట్, స్థూల కాగితం, మధ్యమ కాగితం, లంబకృశ కాగితం మొదటిసారిగా ఈ దశలో కనిపిస్తాయంటే ఏ దశలో కనిపిస్తాయంటే పూర్వ బాల్య దశలో కనిపిస్తాయి. ప్రతి విషయాన్ని ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించేది శిశువు ఏ దశలో ఉన్నట్టంటే పూర్వ బాల్య దశలో ఉంటుందన్నమాట. పూర్వ బాల్య దశలోనే ప్రశ్నించే వయసు అనమాట. ప్రతిదీ ప్రశ్నిస్తూ ఉంటారు ఈ దశలో. నెక్స్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు అంటే హావింగ్ హారెస్ట్ అనమాట. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరంటే హావింగ్ హారెస్ట్. ఇతను మన ఇండియా దేశస్థుడు అనమాట. ఇతను కొన్ని దశలు కూడా చెప్పడం